ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరాం. అందరికీ నమస్కారం అండి. లలితాదేవి ఆవిర్భావం గురించి, లలితాదేవి కళ్యాణం గురించి, లలిత త్రిపుర సుందరి దేవి బండాసురుణ్ణి సంహరించిన ఘట్టాల గురించి బ్రహ్మాండ పురాణంలోని శ్రీ లలితోపాఖ్యానంలోనే వర్ణించబడింది. ఆ కథను ఇప్పుడు తెలుసుకుందాం. అగస్త్య మహర్షి హయగ్రీవ స్వామి వారిని ఇలా అడుగుతున్నాడు. ప్రభు, కలియుగంలో భక్తులకు సర్వసుఖాలు మోక్షాలు ఇవ్వడానికి, బండాసురుణ్ణి వధించడానికి పరాశక్తి లలితాదేవి రూపంలో అవతరించింది అని తెలిపారు కదా. మరి బండాసురుడు ఏ విధంగా జన్మించాడు? లలితాదేవి ఏ విధంగా ఆవిర్భవించింది? ఆమె బండాసురుడిని ఏ విధంగా సంహరించిందో సవివరంగా తెలపండి అని అడిగాడు అగస్త్య మహర్షి. దానికి హయగ్రీవ స్వామి, ముక్తినిచ్చేవారు భుక్తిని ఇయ్యలేరు. భుక్తి అంటే అర్థం అనుభవము, కర్మానుభవము, భోగము అని అర్థం. ముక్తి కావాలి అంటే ఎలాంటి భోగాలు ఉండవట. కానీ భుక్తిని ముక్తిని రెండు ఇచ్చే దేవత లలితాదేవి. శక్తి చక్రానికి నాయకైన ఆ తల్లి సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపిణి. ఈ అమ్మవారి వలనే ఈ జగత్తు అంతా కూడా నడుస్తూ ఉన్నది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు కూడా ఆమెను శక్తి చేతనే పనిచేస్తున్నారు. అలాంటి ఆ తల్లి చరిత్ర వినాలని సంకల్పం నీకు కలగడమే అనేక జన్మల పుణ్య విశేషమని అగస్త్యునితో హయగ్రీవ స్వామి వారు, ఓ అగస్త్య, ఆ తల్లి చరిత్రను చెప్తున్నాను, శ్రద్ధగా విను. ముందుగా ఆ తల్లి యొక్క ఆవిర్భావానికి ఏది నేపథ్యమో దానిని వివరిస్తున్నాను అని ఇలా చెప్పసాగాడు. పరమేశ్వరుడు సతయుగం తర్వాత హిమాలయంలోని తపస్సు చేస్తూ ధ్యానంలో నిమగ్నమై ఉంటాడు. శివుడిని ధ్యానం నుంచి మేల్కొనడానికి దేవతలు మన్మధుడిని సహాయం కోరుతారు. మన్మధుడు చెట్టు చాటు నుంచి శివుడిపై పుష్క బాణం ప్రయోగిస్తాడు. ఫలితంగా పరమశివుణ్ణి ధ్యానం చెదిరిపోయింది. కోపోద్రిక్తుడైన తండ్రి పరమశివుడు తన మూడో కన్నును తెరిచాడు. ఆ మూడో నేత్రంలో నుంచి వచ్చిన అగ్ని జ్వాలల్లో మన్మధుడు దహించుకుపోయి ఒక పెద్ద భస్మరాశి కింద పడింది. అయితే పరమశివుడిని రుద్రగణాల నాయకులలోని ఒకడైన చిత్రకర్మ అనే అక్కడ పడి ఉన్న బూడిదని చూసి తిన్నగా వచ్చి ఆ బూడిద అంతటిని కూడా కలిపి ఒక బొమ్మగా తయారు చేసి దానికి శక్తినిచ్చాడు. వెంటనే బూడిద రూపంలో ఉన్న ఆ బొమ్మలో ఒక కదలిక ప్రారంభమైంది. అది చూసి చిత్రకర్మ బొమ్మకి ప్రారంభం వచ్చిందని చాలా ఆనందపడి, నీకు నేను కొన్ని శక్తులని ప్రసాదిస్తున్నాను అని ఆ బొమ్మకి రుద్ర మంత్రాలను ఉపదేశించి జపతపాదులను చేయమన్నాడు. ఇక ఆ బూడిద అంతా కూడా ప్రారంభోసుకొని రాక్షసుడిలాగా మారి చిత్రకర్మ చెప్పినట్టుగా తపస్సు చేశాడు. అయితే తపస్సు చేయగానే ఆ రాక్షసుడికి చాలా శక్తులు వచ్చాయి. ఇతడిని చూసి బ్రహ్మదేవుడు ఆశ్చర్యపోతున్నాడు. ఒక దుమ్ము ధూళి అంతా కలిసిపోయి ఒక రాక్షసులాగా మారడం, ఆ రాక్షసుడు తపస్సు చేసి ఇంత ప్రతాపవంతుడై బలవంతుడై అవ్వడం ఏంటి అనుకొని ఇలా బూడిదతో తయారైన సరే రాక్షసుని చూసి బ్రహ్మదేవుడు బండ అని అన్నాడు. ఇక్కడ బండ అంటే అర్థం ఆశ్చర్యమని. బ్రహ్మ ఇతడిని చూసి ఆశ్చర్యం అని అన్నాడు. దీనికి మరొక పేరు చీదరింపు అని అర్థం కూడా ఉంది. అయితే ఈ బండ అన్న పేరు చిత్రకర్మ వినడంతో బ్రహ్మగారి నోటి నుంచి వచ్చిన పదం గనక ఈ చిత్రకర్మ ఆ రాక్షసుడికి బండాసురుడని పేరు పెట్టాడు. ఈ విధంగా ఆ దానవుడి పేరు బండాసురుడు అయింది. పరమేశ్వరుని క్రోధాగ్ని నుంచి పుట్టడం వలన బండు మహాబలవంతుడిగా గొప్ప శక్తివంతుడిగా మారాడు. ఆ వల్ల ఆశ్చర్యకరంగా బండాసురుడు మనసులో సంకల్పించుకోగానే మిగిలిన మన్మధుడిని బూడిద నుంచి ఇద్దరు రాక్షసులు పుడతారు. వారే విశుక్రుడు మరియు విషంగుడు. వారిద్దరూ బండాసురుని ముఖ్య అనుచరులు అవుతారు. అప్పుడు సృష్టిలో ఉన్న రాక్షసులందరూ కూడా తమ గురువైన శుక్రాచార్యుడితో సహా
అక్కడికి వచ్చి బండాసురుడితో చేరిపోతారు. అప్పటిదాకా వాళ్ళు ఎవరైనా రాక్షస నాయకులు దొరుకుతారేమోనని చూస్తున్నారు. ఇక అసలు గురువు శుక్రాచార్యుడు బండాసురుని రాక్షసులందరికీ కూడా రాజుగా పట్టాభిషేకం చేస్తారు. ఆ తర్వాత ఈ బండాసురుడు నన్ను ఈ రాక్షసులందరికీ కూడా రాజుగా చేశారు, కాబట్టి నాకు ఒక రాజధాని ఉండాలి అని అంటాడు. దానికి శుక్రాచార్యుడు దేవశిల్పి మరియుడిని రప్పించి మహేంద్ర పర్వతాల మీద శూన్యక పట్టణం అనే నగరాన్ని నిర్మింపచేస్తాడు. ఇక బండాసురుడికి రాక్షస సేనులన్నీ సమకూరాయి. రథ గజ తురగ విద్యాది ధరలన్నీ సమకూరాయి. పైగా ఇతడికి 4 భార్యలు దొరికారు. ఇతడి భార్యలకు సమ్మోహిని, కుముదిని, చిత్రాంగిని, సుందరి ఈ 4తో కలిసి బండు శూనిక పట్టణాన్ని ఏలుతున్నాడు. ఆ తర్వాత 8 మంది ముఖ్యమైన అనుచరులను తయారు చేశాడు. ఒకరోజు బండాసురుడు రాక్షసులందరినీ సమావేశపరిచి తమ 2 తమ్ముళ్ళైన విశుక్రుడు విశంగుడిని కూడా పిలిచి వారితో ఇలా అంటున్నాడు: దేవతలని నాశనం చేయడమే మన ప్రధాన కర్తవ్యం. నా దగ్గర తపశ్శక్తి కూడా ఉంది. ఇప్పుడు మనం ముల్లోకాలని అల్లాడించాలి. దానికోసం మనమంతా కూడా ఒక కొత్త రకమైన యుద్ధం చేద్దాం. ఇంతవరకు మన వాళ్ళంతా కూడా చాలా పొరపాటు చేశారు. మొదటగా నేరుగా ఆయుధాలు పట్టుకొని దేవతలపైకి యుద్ధాలకు వెళ్ళారు. కానీ మనం అలా చేయవద్దు అని బండాసురుడు ఇలా చెప్తున్నాడు. అలాగే మనం ఏం చెయ్యాలి అంటే ఎవరికి కూడా కనబడకుండా వాయు రూపంలో వెళ్ళి ప్రతి వారి ఊపిరిలోకి ప్రవేశించి వారి లోపలికి కూడా వెళ్దాం. ఆ తర్వాత లోపలికి వెళ్ళి వారిలో ఉన్న కూడా ప్రశశక్తి తీసేద్దాం. ప్రశశక్తి ఇది ప్రాణశక్తికి ఆధారం. ప్రాణశక్తి ఇంద్రియ శక్తులకు కూడా ఆధారం. దాని వల్లనే కూడా శరీరం పనిచేస్తుంది. కనుక ప్రశశక్తి కానీ తీసేస్తే వారు కృషించిపోతారు, బలహీనులైపోతారు. అప్పుడు మనం సమస్త విశ్వాన్ని ఆక్రమించుకోవచ్చు. కాబట్టి ముల్లోకాలపై దాడి చేయాలని చెప్పాడు బండాసురుడు. ఇక అనుకున్నదే తడవుగా ఆ 3 అన్ని లోకాలకు వెళ్ళి ఈ పని చేశారు. దానితో దేవతలందరూ కూడా నీరసపడిపోయారు. నీరసం వలన కూడా సాహిత్యం, సంగీతం, అద్భుతమైన విషయాలన్నీ కూడా ఆనందించే లక్షణం రాను రాను కూడా వారికి తగ్గిపోయింది. దేవతలందరిలో కూడా ఈ బండాసురుడు వాయు రూపంలో ప్రవేశించడం చేత అందరూ కూడా ఎలా తయారయ్యారు అంటే ఎవరికి ఒక సాహం లేదు, బద్ధకం వచ్చేసింది. దేవతల ముఖాలన్నీ కూడా ఎండిపోయాయి. ఒక్కరి ముఖంలో కూడా చిరునవ్వు లేదు, అనిపించటం కూడా లేదు. సౌందర్యవంతులైన అప్సరసలు కూడా తిరుగుతున్న ఒక్కరిలోనూ స్పందన లేదు. స్త్రీలకి కూడా భోగాలపైన కూడా ఆసక్తి లేదు. సంగీతం కానీ అమృతం కానీ వేటి మీద కూడా వారికి కుతూహలం లేదు. అందరిలో లక్ష్మీ కళలు నశించాయి. ఇక చివరికి వృక్షాలు, జంతువులకు కూడా అదే గద పట్టింది. చెట్లు పుష్పించటం మానేశాయి, కోయిలలు పూయటం మానేశాయి, అందమైన నందనవనాన్ని ఆడిపోయాయి. ఇక భూలోకంలోని పరిస్థితి కూడా అలాగే ఉంది. అన్యోన్యంగా ఉండాల్సిన అనురాగం పోయింది. ఒక్కరంటే ఒకరికి పడని స్థితి. మానవ బంధాలన్నీ కూడా చెల్లాచెదరైపోయాయి. భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకి అనుబంధం పోయింది. ఎప్పుడైతే సర్వం నీరసమైపోయిందో అప్పుడు దేవతలంతా కలిసి స్థితికారకుడైన విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇలా ప్రార్థిస్తారు: స్వామి, మొత్తం దేవతలంతా నిర్వీర్యులైపోయారు. జగత్తంతా కూడా ఒక విధంగా ఎండిపోయి నీరసమైపోయింది. కాబట్టి ఈ పరిస్థితిలో నుంచి బయటపడే ఉపాయాన్ని కూడా సూచించండి అని ప్రార్థిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఇలా చెప్పారు: బ్రహ్మాండాలకి అవసల మణిద్వీపమని ఒకటి ఉంది. అక్కడ మహాశంభుడు ఉన్నారు. భక్తిపూర్వకంగా కూడా వారిని ప్రార్థిస్తే మీ సమస్య తీరిపోతుంది అని చెప్పగా దేవతలందరూ కూడా కలిసి బ్రహ్మాండం అవతలి అంచుకు కూడా చేరుకుంటారు. అక్కడ పెద్ద గోడ అడ్డుగా కనిపిస్తుంది. అప్పుడు
వాళ్ళు ఆ గోడలో చీలిక చీలిక అందులో నుంచి లోపలికి వెళ్ళగా నిరాలంబంగా నిరజ్ఞానంగా పంచభూతరహితమైన చిన్మయ ఆకాశం కనిపిస్తుంది. ఆ ఆకాశంలో నిలబడి దేవతందరూ చిరాకాశ రూపంలో ఉన్న మహాశంభుడిని స్తోత్రం చేస్తారు. పరమశివుడు దివ్యమైన రూపం ధరించి ఒక చేతిలో చూలం, ఒక చేతిలో కపాలం ధరించి ఎదురుగా సాక్షాత్కరించాడు. 3 కళ్ళతో చిన్న బట్టలు ప్రకాశిస్తున్నాడు తెల్లగా ఆ మహాశంభుడు. ఆయన పక్కనే అమ్మవారు కూడా ఉన్నారు. ఈ అమ్మవారు చంద్రుని వంటి కాంతులన్నీ కూడా వెదజల్లుతూ చల్లగా ఉంది. ఆ తల్లి 4 చేతులతో భాషిస్తూ ఒక చేతిలోనే అక్షయమాల, మరో చేతిలో పుస్తకం, మరో 2 చేతులతో వరద ముద్ర, అభయ ముద్ర ధరించి మహాశంభువు ప్రక్కనే ఉంది. అక్కడ ఉన్న అమ్మవారు పరాచితి, ఆయన పేరు పరాశంభు. అయితే దర్శనమిచ్చి శంకరుడు దానితో ఇలా అంటున్నాడు, మీరందరూ కూడా వచ్చిన కారణం నాకు తెలుసు, మీ కష్టం ఏమిటో కూడా నాకు తెలుసు. ధర్మం క్షీణించిపోయి నిరసత్వం వచ్చింది. ఇలాంటివి అప్పుడప్పుడు కూడా జగత్తులో దుష్టశక్తుల విజృంభణ వలన జరుగుతుంటాయి. వీటిని కామ ప్రళయం అని అంటారు. దీని నుంచి నా యొక్క శక్తి అయిన లలిత మహాత్రిపుర సుందరి మాత్రమే ఉద్ధరిస్తుంది. కాబట్టి మీరంతా కూడా పరాశక్తిని ప్రార్థించండి అని మహాశంభువు చెప్పగా దేవతలందరూ కూడా పరాశక్తిని ఏ విధంగా కూడా ప్రసన్నరాలని చేసుకోగాలో తెలపమని వేడుకుంటారు. అప్పుడు ఆయన పరాశక్తిని ప్రసన్నరాలని చేసుకుని యజ్ఞయాగాదుల విధి విధానాలు, ఆ తర్వాత జరగబోయే పరిణామాల గురించి వివరించి దేవతలు చేయబోయే యాగాల గురించి పోతగా ఉంటానని అంగీకరిస్తారు. ఒక యాగం చేస్తే ఆహుతులన్నీ కూడా యజ్ఞగుండంలోకి వేసేవారని కోత అంటారు. ఇక్కడ స్వయంగా ఆ మహాశంభువే కోతగా మారాడు. లోకానికి ఉపకారం కలిగించడానికే బ్రహ్మాండాలకు పైన ఉన్న ఆ స్వామి అందులో నుంచి దిగాడు. హోమగుండం కావాలి కాబట్టి 7 సముద్రాలను, చివరి సముద్రాన్ని ఎండబెట్టాడు. సముద్రం ఎండిపోవడం వలన అది అంటే ఒక పెద్ద హోమగుండంలాగా మారిపోయింది. సరిగ్గా ఇక్కడే హయగ్రీవ స్వామి కథ చెప్పడం ఆపారు. వెంటనే అగస్త్య మహర్షి హయగ్రీవ స్వామితో ఇలా అంటున్నాడు, మీరు చెప్తున్నది చాలా విచిత్రంగా ఉందయ్యా. ఇలాంటి యాగం నేను ఎక్కడ వినలేదు, ఏ వేదాలలోనూ లేదు. ఆ మహాయాగం ఎలా జరిగింది, దాని వలన వచ్చిన ఫలితం ఏమిటి, వివరంగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు హయగ్రీవ స్వామి, ధన్యుడవయ్యా అగస్త్య, విను. ఈ కథ కేవలం పఠిస్తేనే పాపాలన్నీ కూడా పోగొడుతుంది. వింటే మన హృదయంలో ఉన్న మాలిన్యాలన్నీ కూడా నశింపచేస్తుంది. దీనిని నిరంతరం ఎవరైతే పారాయణ క్రమంలో చదువుతారో వారికి పరబ్రహ్మ ప్రాప్తమే లభిస్తుంది. ఒకసారి దీనిని శ్రద్ధగా వినండి. 1000 రాజసూయ యజ్ఞాలు చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను, విను. మహాశివుడు నిర్జలమైన సరి సముద్రంలోనే ఏర్పడిన గుంటలు తన 3వ నేత్రంతో చీతాగ్నిని ప్రజ్వలింపచేస్తాడు. అలాగా వెలుగుతున్న అగ్ని ప్రారంభం నుంచి బ్రహ్మలోకం వరకు కూడా వ్యాపించి ఉంటుంది. హోమగుండం నక్షత్రాలతోనే అలంకరిస్తారు. ఆ తర్వాత వేదాలలోని చెప్పబడినటువంటి యాగం మొదలు పెడతారు. పుష్కల ఆవర్తక అన్న ప్రళయ మేఘాలను హోమంలోనే కూడా నెయ్యి వేసి గరిటెలాగా ఉపయోగిస్తాడు. హోమకుండంలోని 6 సముద్రాలను సమర్పిస్తాడు. యాగ సమర్పి సమయంలోనే అలంకరించుకున్న కూడా దేవతలు ఆ గరిటెలోనే కూర్చుని తమను తాము హోమాగ్నికి కూడా సమర్పించుకుంటారు. అంతటితో యాగం ముగిసిపోతుంది. తాను వచ్చిన కార్యం నిర్విఘ్నంగా పూర్తి చేసి మహాశంభుడు వాయు రూపం వదిలేసి జర్రూపంలోకి మారిపోతాడు. ఆ విధానంగా పూర్తి అయిన చితాగ్ని హోమం గుండం నుంచి అమ్మవారు వస్తారు. లలితాంబిక అమ్మవారు అగ్నిగుండంలో నుంచి వస్తుంటే మహాశంభువు చూస్తున్నాడు. అగ్నిగుండంలోనే ముందుగా ఒక అద్భుతమైన కూడా తేజకుంజం కనిపించింది. అది చూడగానికి
వేల సూర్యులు ఒక చోట ఉండి ఎలా ఉంటుందో అలాంటి కాంతి శివుడికి కనిపించింది. అది మన ఊహకి కూడా అందనిది. అంటే అంతటి తేజస్సుకి కోటి సూర్యుల కాంతి. యజ్ఞగుండంలో ఉన్న అసలు అమ్మవారు కనబడలేదు. కాంతి అయితే కోటి సూర్యులది. కానీ అమ్మవారి నుంచి కూడా వచ్చే చల్లదనం మాత్రం కోటి చంద్రులది. ఆ అగ్ని మధ్యలోనే ఒక చక్రం కనబడింది. ఆ చక్రం ఆ విద్వరణతో ఉంది. ఆ బిందువు మధ్యలో ఉదయిస్తున్న సూర్యుడి వలనే లేత ఎర్రని కాంతిలతో అమ్మవారు కనిపించారు. దానిమ్మ పూల వంటి కాంతితో దానిమ్మ పువ్వు రంగు వస్త్రం ధరించి అమ్మవారు కనిపిస్తుంది. అంటే ఎర్రటి వస్త్రాన్ని అమ్మవారు ధరించారు. సర్వాలంకారాలతో శోభిస్తూ అమ్మవారు ప్రకాశిస్తూ కనిపించారు. అమ్మవారి శిరస్సుపై రత్న ఖచ్చితమైన సువర్ణ కిరీటం, ఆపై అర్ధచంద్రుడు ప్రకాశించసాగారు. ఒక చేత్తో పాశము, మరొక చేత్తోటని అంకుశము, మరొక వైపు ఇచ్చుకోదండము అనగా చెరుకు విల్లు, మరొక చేత్తో పంచబాణాలు పట్టుకొని మహాశివుడికి కనిపిస్తుంది అమ్మవారు. ఆ తర్వాత ఆ లలితాంబిక తన నుంచి తనలో విలీనమైన దేవతలందరినీ కూడా తిరిగి సృష్టించడం ప్రారంభిస్తుంది. లలితాదేవి అమ్మవారి హృదయం నుంచి ఒక మూర్తి ఆవిర్భవించింది. ఆవిడే సమస్త మాతృకా రూపి అయిన బాలత్రిపుర సుందరి. ఈ బాలత్రిపుర సుందరి దేవి లలిత అమ్మవారి హృదయంలో నుంచి వచ్చింది. అలాగే మనలో ఒక బుద్ధిశక్తి, ఒక క్రియాశక్తి ఉంటాయి. అలాగే అమ్మవారికి కూడా పరిపూర్ణమైన పరమేశ్వర జ్ఞానం, లలితాంబిక బుద్ధి, క్రియలు కూడా శక్తులే. అమ్మవారి బుద్ధిలో నుంచి శ్యామలాదేవి ఆవిర్భవించింది. తిన్నగా వచ్చి అమ్మవారి దక్షిణం వైపు నిలిచింది. శ్యామలాదేవికి మంత్రిని అని కూడా మరొక పేరు. ఆవిడ వీడని చిలుకని ధరించి కనిపించింది. ఇక అమ్మవారి యొక్క అహంకార శక్తిలో నుంచి ఉద్భవించిన తల్లి. అహంకారం అంటే మనం లోకంలోనే అనుకొని పొగరని అని అర్థం కాదు. ఆ అహంకారము అంటే నేను అనే భావం. అది ఉంటేనే ప్రతాపం ఉంటుంది. నేను అనే స్పందన లేకపోతే ఈ జగత్తే లేదు. కాబట్టి అమ్మవారి యొక్క అహంకారం నుంచి కూడా మేఘం వంటి నీలకాంతితో వరాహ ముఖంతోనే ఒక దేవత ఆవిర్భవించింది. ఆవిడ పేరే వారాహిదేవి. ఆవిడకే దండనాది అని పేరు కూడా ఉంది. మంత్రిని దేవి శ్యామల అమ్మవారు, అలాగే దండనాథ వారాహిదేవి. ఈ వారాహిదేవికే మరొక పేరు వార్తాలి. ఇక అమ్మవారి నుంచి ఇంద్రాది దేవతలందరూ కూడా వెలికి వచ్చి అమ్మవారి ఎదురుగా నిలబడి నమస్కారం చేస్తున్నారు. ఇప్పుడు అమ్మవారు సితగ్ని కుండంలో నుంచి అడుగు బయటకు పెట్టింది. అలా బయటకి పాదాలు పెట్టి అమ్మవారు ఎలా వచ్చారు అంటే ఆడహంస కదిలినట్టు అమ్మవారు కదిలారు. అరుణ వర్ణంతోని అమ్మవారు చితగ్ని గుండంలో నుంచి బయటకి వచ్చారు. అమ్మవారిని దేవతలందరూ కూడా ఎన్నో విధాలు కూడా స్తుతించి ప్రార్థించారు. ఆ తర్వాత దేవతలంతా కూడా అమ్మవారితో ఇలా అంటున్నారు. అమ్మవారిని స్వరూపాన్ని చూసి, అమ్మ నువ్వు మా కోసం వచ్చావు. నీకు మేము ఒక అద్భుతమైనటువంటి రాజ్యాన్ని ఇవ్వాలి. మీరు బండాసురుడి మీద యుద్ధానికి వెళ్తున్నారు. వాడికి ఒక పెద్ద నగరం ఉంది. కాబట్టి అమ్మవారికి కూడా ఒక నగరం ఉండాలి. అమ్మవారికి మణిద్వీపం అని ఒక అద్భుతమైన నగరం ఉంది. కానీ అది ఎక్కడ? బ్రహ్మాండాలకి అవతల ఉంది. ఇప్పుడు అమ్మవారు మన కోసం బ్రహ్మాండాలు లోపలికి వచ్చారు కనుక మేరు పర్వతం మధ్య భాగంలోని అమ్మవారికి ఒక అద్భుతమైన కూడా నగర నిర్మాణం చెయ్యాలని దేవతలు సంకల్పించుకున్నారు. దానికి బ్రహ్మదేవుడు వెంటనే విశ్వకర్మని పిలిపించాడు. ఆయన దేవశిల్పి. అమ్మవారికి ఆవాస నిర్మాణము అంటే అది క్షణాల్లో అద్భుతంగా జరగాలి. ఆ నగర నిర్మాణాన్ని విశ్వకర్మ తప్ప మరెవ్వరు కూడా నిర్మించలేరు. కాబట్టి
విశ్వకర్మ వెంటనే వచ్చి అద్భుతమైన నగరాన్ని కూడా నిర్మాణం చేస్తున్నాడు. అందులోనే కూడా అమ్మవారి పరివారాలు కూడా ఉండడానికి కూడా భవనాలని నిర్మాణం చేశాడు విశ్వకర్మ. అమ్మవారి దగ్గర ఉన్న కూడా మహాగణేశులకు, వీరభద్రులకు, మిగిలిన దేవతలందరికీ కూడా సరైన చోట కూడా వీటన్నిటితో పాటు ఒక అద్భుతమైనటువంటి నగరాన్ని నిర్మించాడు. ఆ నగరం పేరే శ్రీమన్నగరం. ఈ విశ్వకర్మ శ్రీమన్నగరాన్ని అత్యంగా మణిద్వీపంలోనే అమ్మవారి ఎలా ఉంటారో దానిలాగానే నిర్మించారు. అంతటి మణిద్వీపాన్ని ఇక్కడికి తెచ్చే శక్తి ఈ విశ్వకర్మకే ఉందా అంటే అమ్మవారి కోసం అనగానే అమ్మవారికి అలాగా అమరిపోతాయి. ఆవిడ ఉండే చోట అద్భుతమైన శ్రీమన్నగరం నిర్మాణం జరిగింది. అందులోనే కూడా ఒక అద్భుతమైనటువంటి సింహాసనం కూడా ఉంది. సబంత నవరత్నమయమైన స్తంభాలతో నిర్మాణమైంది. సింహాసనం సిద్ధంగా ఉంది. సింహాసనంపై అమ్మవారు కూర్చోవాలి. కానీ బ్రహ్మదేవుడు అమ్మవారిని కూర్చోమని చెప్పడానికి మొహమాట పడ్డాడు. దానికి గల కారణం ఈ బ్రహ్మదేవుడు సాంప్రదాయం బాగా తెలిసినవారు కాబట్టి సింహాసనం మీద కూడా ఒక స్త్రీని కూర్చోబెట్టరాదు, అలాగే ఒక పురుషుడిని కూడా కూర్చోబెట్టరాదు. ఈ సింహాసనం మీద కూర్చోవాలి అంటే భార్యాభర్తల్లో కూర్చోబెట్టవా. అయితే సితగ్నిగుండంలో నుంచి అమ్మవారు కూడా ఒక్కరే వచ్చారు కాబట్టి ఈ బ్రహ్మదేవుడు లలితాదేవితో కూడా ఒక స్త్రీకి రాజ్యపాలన చేసే అర్హత లేదు, అలాగే ఒక పురుషుడికి కూడా రాజ్యపాలన చేసే అర్హత లేదు. కాబట్టి నీకు ఎవరు అనుకూలమో వారిని వరించు తల్లి అని అన్నాడు. బ్రహ్మగారు ఎందుకలా అన్నారు అంటే అమ్మవారిని మంగళ సౌందర్యం చూస్తూ ఉంటే వెంటనే ఒకటనిపించింది. అమ్మవారు ఏ రూపం ధరించినా సరే ఆయన మాత్రం శివుడే. ఆయన మహాశంభువు అక్కడే నిలిచొని ఉన్నారు. కానీ శివుడు పాములు, భస్మం ఇవన్నీ కూడా ధరించాడు. కానీ ఆవిడ మాత్రం మహా సౌందర్య రాశి. ఈ లలిత త్రిపుర సుందరిని మించిన సౌందర్యం స్వరూపం లేదు. పైగా అమ్మవారిది 16 ఏళ్ల వయసు మాత్రమే. ఈ 16 ఏళ్ల వయసులోనే అమ్మవారు శోభిస్తూ అందంగా ఉంది. ఆ తల్లి ఈ పరమశివుడినేమో అన్ని ధరించి గంభీరంగా ఉన్నాడు. ఇప్పుడు ఎలా అని బ్రహ్మదేవుడు మనస్సులోనే కూడా అనుకున్నాడు. కానీ బయటకి ఈ విషయం చెప్పలేదు. కేవలం తన మనసులోనే అమ్మ నీకు అనుకూలమైన వారు ఉంటే వెంటనే పట్టాభిషేకం చేస్తానమ్మా అని అనుకున్నాడు. అలా బ్రహ్మదేవుడు మనసులోనే అనుకోగానే ఆ మహాదేవుడు బ్రహ్మదేవుణ్ణి ఎదురుగా నిలిచొని వెంటనే రూపం మార్చుకున్నాడు. ఆ రూపం ఎంతో చక్కగా ఉంది అంటే కోటి మన్మధుల సౌందర్యం అంతా కూడా ఒక్కచోట కూడా రాశిపోస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. అమ్మవారికి సమానంగా పరమేశ్వరుడు తయారయ్యాడు. చక్కటి అద్భుతమైనటువంటి వస్త్రాన్ని ధరించాడు. అద్భుతమైన పూల దండలను దాల్చాడు. దివ్య గంధాన్ని లేపనం చేసుకున్నాడు. చక్కటి కిరీటం ధరించాడు. దాని మీద ఒక చంద్రవంక ఉంది. నిజానికి ఆ పరమేశ్వరుడు ఏ రూపం లేనివాడు కాబట్టి ఏ రూపాన్నైనా సరే ఆయన ధరించగలడు. అలాగా అందమైన రూపాన్ని ధరించి బ్రహ్మగారి ఎదురుగా కూడా నిలబడ్డాడు. కమనీయమైన శరీరాన్ని ధరించిన ఆ పరమేశ్వరుని చూసి బ్రహ్మదేవుడు కామేశ్వరుడు అని నామకరణం చేశాడు. అయితే ఆ పరమేశ్వరుడు అలాగా అందంగా తయారవగానే అమ్మవారు ఆయన వైపు ప్రేమగా చూసి సిగ్గుతో తల వంచుకుంది. అలాగే కామేశ్వరుడు కూడా అమ్మవారిని కూడా ప్రేమగా చూస్తున్నాడు. ఇద్దరు కూడా అలాగా ప్రేమగా చూసుకుంటున్నారు. వారిద్దరు కూడా ఒకరికొకరు సిద్ధపడ్డారని కూడా నిర్ణయించుకొని వివాహం చేయాలి. కాబట్టి అమ్మ కామేశ్వరుణ్ణి కూడా వివాహం చేసుకుంటావా తల్లి అని బ్రహ్మదేవుడు అమ్మవారిని కూడా అడిగాడు. అప్పుడు అమ్మవారు నాకు సమ్మతమే అని అన్నారు. ఒకరికొకరు నచ్చారు కాబట్టి కళ్యాణం చేయాలి. అయితే ముందుగా లలిత అమ్మవారు
స్వయంవరం పూర్తి చేయాలి. కామేశ్వరి ఒక్కసారి కూడా గగనం వైపు చూడగానే లలితాదేవి సంకల్పం చేత ఒక అద్భుతమైనటువంటి కుసుమమాల కూడా వచ్చింది. ఆ కుసుమమాల చేతిలో పట్టుకొని సిగ్గుతో అలా వదిలారు అమ్మవారు. వెంటనే ఆ వరమాల వెళ్ళి కామేశ్వరుడి కంఠంలో పడింది. దానితో స్వయంవరం పూర్తి అయిపోయింది. ఇక వివాహం జరగాలి. దానితో బ్రహ్మదేవుడు తన పక్కనే ఉన్న శ్రీ మహావిష్ణువుని కూడా పిలిచి, నాయన నువ్వు వెళ్ళి వివాహం జరిపించాలి అని బ్రహ్మదేవుడు కూడా శ్రీ మహావిష్ణువుతో చెప్పాడు. ఇక శ్రీ మహావిష్ణువు ముహూర్తం ఎప్పుడు బాగుందని చెప్పి అడిగితే బ్రహ్మదేవుడు ఇప్పుడే బాగుంది అని చెప్పాడు. వెంటనే వీరిద్దరికీ కూడా కళ్యాణం జరిపిస్తున్నారు. అక్కడ ఉన్న శివుడు కామశివుడు, ఆయన పేరే కామేశ్వరుడు. ఆ కామశివుడికి ఆ కళ్యాణాన్నిచ్చి వివాహం చేసి జరిపిస్తున్నారు. కాబట్టి శివకామ సుందరి అని అమ్మవారికి పేరు వచ్చింది. ఇక బ్రహ్మదేవుడు మంత్రాలు చదువుతున్నాడు. ఆయన్ని అనుసరించి వశిష్ఠాది మహర్షులు కూడా మంత్రాలు చదువుతున్నారు. ఆ తర్వాత గంధర్వ అప్సరసలు అందరూ కూడా మంగళ గీతాలు పాడుతూ నర్తిస్తూ ఉండగా వారిద్దరి చేతులా కలిపి ఆ శ్రీ మహావిష్ణువు అమ్మవారిని కామేశ్వరుడికి దారపోశారు. అలా చేయగానే సరే కళ్యాణం పూర్తయిపోయింది. ఇది మహాకామేశ్వరుల కళ్యాణ ఘట్టం. ఇక కళ్యాణం తర్వాత వారిద్దరిని కూడా సింహాసనం మీద కూడా కూర్చోబెట్టారు. ఆ దివ్య సింహాసనం పైన కూర్చున్న ఆది దంపతులను కూడా తలుచుకొని మనమంతా నమస్కరించుకోవాలి. అయితే కొత్తగా పెళ్ళైనా సరే వధువులకి అందరూ కానుకలిస్తున్నారు. ముందుగా బ్రహ్మదేవుడు తన సంకల్పం శక్తితో నుంచి అమ్మవారికి చక్కటి చెరుకు విల్లును ఇచ్చి, అమ్మ ఇది నీకు ఆయుధం అని కానుకగా ఇచ్చారు. అది రోజు చూడడానికి చెరుకు విల్లు, కానీ వజ్రాయుధంలా ఉంది. అది ఎప్పుడు కూడా దెబ్బతినని చెరుకు విల్లు. ఆ తర్వాతనే శ్రీ మహావిష్ణువు అమ్మవారికి ఎప్పటికీ కూడా వాడని పూల ఆయుధాలను ఇచ్చాడు. వర్ణదేవుడు నాగశక్తితో కూడిన పాశాన్నిచ్చాడు. విశ్వకర్మ అంకుశాన్నిచ్చాడు. లలితాంబిక 4 ఆయుధాలని 4 దేవతలు తెచ్చి ఇచ్చారు. అగ్నిదేవుడు అమ్మవారికి ఒక కిరీటాన్ని కూడా కానుకగా ఇచ్చాడు. సూర్యుడు చంద్రుడు ఇద్దరు కలిసి అమ్మవారికి తాటంకాలు ఇచ్చారు. సముద్రుడు నవరత్న అలంకారములను కూడా వస్త్రాలు ఇచ్చాడు. ఇంద్రుడు మధుపాత్రను తెచ్చి ఇచ్చాడు. అలాగే కుబేరుడు చింతామణి మాలని కానుకగా ఇచ్చాడు. అలాగే గంగా యమునలు వచ్చి చామరాలు ఇచ్చారు. అనేక మంది దేవతలు అనేక రకాలైన సరే ఆభరణాల మొత్తం ఆయుధాలను కూడా అమ్మవారికి కానుకగా ఇచ్చి నమస్కారం చేసుకున్నారు. ఆ తర్వాత అమ్మవారిని దివ్యమైన సింహాసనం పైన కూర్చోబెట్టి బ్రహ్మాది దేవతలందరూ కలిసి పట్టాభిషేకం చేశారు. ఇదే లలిత సామ్రాజ్య పట్టాభిషేక ఘట్టం. ఇక అమ్మవారు ఆ దివ్యమైన చినిమన్ నగర నాయకు నుంచి శూన్యకపట్నంలోకి యుద్ధానికి కూడా బయలుదేరారు. అయితే ఇక్కడ ఐగ్రీవ స్వామి ఇప్పటి వరకు కూడా చెప్పిన కథని ఎవరు విన్నారు, దాని ఫలితాన్ని చెబుతున్నాడు. ఈ ఘట్టాల శ్రవణ ఫలం ఆ యొక్క సర్వమంగళాలను ప్రకాశిస్తుంది. అలాగే ఈ కథ ఎవరైతే తత్కాలంలోనే లేచి దీనిని పారాయణం చేస్తారో వారికి ధన సమృద్ధి లభిస్తుంది. అమృతమైనటువంటి వ్యాకులు లభిస్తాయి. వారికి ఇహంలోనూ పరంలో కూడా అశుభం అనేది ఉండదు. వీరికి మంచి యశస్సు లభిస్తుంది. సాటి వారితోనే కూడా పోలిస్తే వీరు ఉన్నత స్థానంలోనే ఉంటారు. పదే వారికి స్థిరమైనది లేదు. లక్ష్మి లభించడమే కాకుండా అది కూడా శ్రేయస్సు లభిస్తాయి. అలాగే మీరు శ్రద్ధగా కూడా విన్నవారికి తాపత్రయాలు కూడా నశించి పురుషార్థాలు కూడా లభిస్తాయి. అయితే ఇప్పుడు అమ్మవారు యుద్ధానికి కూడా సిద్ధపడ్డారు. లలిత అమ్మవారు శ్రీచక్రమణి రథంలో సర్వాయుధాలను నింపుకొని యుద్ధానికి వచ్చింది.
సన్నద్ధులయ్యారు. లలిత త్రిపుర సుందరీదేవి బండాసురుడితో ఎలా యుద్ధం చేసింది, బండాసురుడిని ఎలా సంహరించింది, శక్తి సైన్యం అసుర సైన్యంతో ఎలా యుద్ధం చేశారు, ఏ దేవతలను ఏ రాక్షసులను సంహరించారు, ఈ విశేషాలన్నీ కూడా మరొక వీడియో తెలుసుకుందాం.